ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంను గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం మగ్దుం భవన్లో ఘనంగా సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంను గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం మగ్దుం భవన్లో ఘనంగా సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికలలో సిపిఐ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగిందని, ఆ ఒప్పందం ప్రకారమే 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మునుగోడు నియోజకవర్గానికి చెందిన నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవితో ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సకల జనుల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో గొంతు వినిపించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాటి నుంచి నేటి వరకు పీడిత, తాడిత, అణగారిన వర్గాల పేద ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని, అదే స్ఫూర్తితో తాను కూడా పనిచేస్తానన్నారు. కమ్యూనిస్టులకు పదవి కాదు, వచ్చిన పదవితో బాధ్యతగా పనిచేస్తారని, ఆ అవకాశం తనకు రావడం సంతోషకరమన్నారు. జిల్లాలో ప్రజా సమస్యలతో పాటు కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సన్మాన కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకర్ రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, బంటు వెంకటేశ్వరులు, బలుగురి నరసింహ, టి వెంకటేశ్వర్లు, గురుజ రామచంద్రం, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కురిమిద్దె శ్రీనివాస్, పల్లె నరసింహ, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనంజయ నాయుడు, వివిధ మండల కార్యదర్శులు ఎండి అక్బర్, జిల్లా యాదగిరి లింగానాయక్, సత్యనారాయణ, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు ఎల్వి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీరా పంకజ్ యాదవ్, గుర్రం వెంకట రెడ్డి, మిర్యాల యాదగిరి, యూట్యూబ్ నాయకులు ఎడ్ల సైదులు, రిటైర్డ్ అధ్యాపకులు గుండెబైన లింగ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వాటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, ఒకటి కోదండరామ్ గారికి, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ లీడర్ చూడడం అనేది జరిగింది. సరే ఇవాళ 5 స్థానాలు ఖాళైన తర్వాత మరి మన పార్టీగా వారికి గుర్తు చేయడం జరిగింది. మన జాతీయ పార్టీ వారి జాతీయ పార్టీ గుర్తు చేసింది. మేమంతా శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైనటువంటి నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ మునుగోడు నియోజకవర్గ ఉద్యమ నాయకుడు నెల్లికంటి సత్యమన్న గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి ఘనంగా సన్మానించడం జరిగింది. వారు గత 35 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం ఒక స్తబ్దతగా లేకుండా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు సత్యమన్న గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వడం, అందులోని భాగంగా పార్టీ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు ఏకగ్రీయంగా ఎన్నిక చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. ఉద్యమం నల్లగొండ జిల్లా మరి బలమైనటువంటి పార్టీ. మరి ఇవాళ మరి ఒక 10 సంవత్సరాల తర్వాత మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఒక ప్రాతినిధ్యం రావడానికి అవకాశం ఏర్పడ్డది. సరే, ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ శాసన మండలికి మరి ఇవ్వడం జరిగింది. దీనికి మన పార్టీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా డాక్టర్ నారాయణ గారు,
మరి పార్టీ యావత్తు కూడా మరి ఈ శాసనమండలి సభ్యుని కోసం మరి ఆ స్థానం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి మరి డాక్టర్ నారాయణ గారు, మరి అదేవిధంగా మన పార్టీ జాతీయ కమిటీ సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకరెడ్డి గారు మరి యావత్తు కూడా మరి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నెల్లికంటి సత్యం అన్న గారికి శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా వచ్చిన సందర్భంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున బీసీ సంఘం ఇటు తెలుగుదేశం పార్టీ నుండి మేము మా మిత్రులు చిన్ననాటి మిత్రులు సత్యమన్న గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ మరి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడు వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ నెల్లికంటి సత్యం గారికి సిపిఐ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం, వారు ఎన్నిక కావడం పట్ల జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కింది స్థాయి నుంచి సామాన్య కార్యకర్తగా సిపిఐ పార్టీలో ఎదుగుతూ వచ్చినటువంటి వారికి ఈ పార్టీలో సరి అయినటువంటి గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ పార్టీకి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం పక్షం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి ఈరోజు నెల్లికంటి సత్యం గారికి ఎమ్మెల్సీగా ఎన్నికై నల్లగొండకు మొదటిసారిగా విచ్చేసినందుకు బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము వారికి సన్మానం చేయడం జరిగింది. వారిని బీసీలకు అనుగుణంగా ఉండి శాసన మండలిలో బీసీలకు రావాల్సిన వాటాని వచ్చేట